దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రాన్ని దేవుడు అంటే పాత నిబంధన మొత్తం కూడా కొట్టివేశాడని చాలామంది అనుకుంటారు. కానీ దాంట్లో కొన్ని మాత్రమే కొట్టివేయబడినవి. అవి ఏవి అనేవి మనం ఈరోజు చూసుకుందాము. కొద్దిగా లెంతీగా ఉంటుంది, దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు లైక్ చేసి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకునండి. సో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు బలులు అర్పణలు కొట్టివేయడం జరిగింది. బలులు అర్పణలు అనేటివి గొర్రెలు, మేకలు, ఎడ్లు, చిన్న చిన్న గువ్వలు అలాంటివి అర్పించేవారు. ప్రతి పాపానికి కూడా బలులు అనేటివి అర్పించేవారు. ఆ బలులన్నిటిని కూడా దేవుడు తీసివేయడం జరిగింది. లేవియా కాండము 1వ అధ్యాయము మరియు 4వ అధ్యాయము మీరు తర్వాత చదువుకునండి. నూతన నిబంధనలో మాత్రము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే 10వ అధ్యాయము 10వ వచనము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే దీని యొక్క వివరణ ఏంటంటే, యేసుక్రీస్తు బలులు అర్పించబడే కన్నా నేనే మీ కొరకు, మనుషుల కొరకు, మనుషుల పాపముల నిమిత్తము నేనే బలి అవుతా అని ఒకసారే ఆయన మరణం పొందాడు. ఆయన ద్వారా మాత్రమే మనకిప్పుడు రక్షణ కలుగుతుంది. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఏ రక్తము ద్వారా కూడా మనకు పాప క్షమాపణ అనేది కలగదు. రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆయనను విశ్వసించడం ద్వారా మాత్రమే ఇప్పుడు మనకు పాప క్షమాపణ కలుగుతుంది, పాపం పోతుంది, రక్షణ కలుగుతుంది. కాబట్టి బలులు అర్పణలు అనేటివి ఇప్పుడు లేవు. తర్వాత ఆహార నియమాలు కూడా ఏవి తినాలి ఏవి తినకూడదు అని యెహోవా దేవుడు పాత నిబంధనలో చెప్పాడు. అది లేవియా కాండము 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి 7వ వచనం వరకు 11వ అధ్యాయం మొత్తం చదివితే ఇంకా మంచిది. లేవియా కాండం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే